వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు వాలంటీర్లు ఇలా ఏ ఒక్కరిని వదలడం లేదు. ఆఖరికి వైఎస్ఆర్సీపీకి ఓటేసిన బడుగు బలహీన వర్గాలను వదలడం లేదు. 3 రోజులుగా కత్తులు కర్రలతో విరుచుకుపడుతున్నారు. పట్ట పగలు నట్ట నడి వీధిలో కత్తులతో స్వైర విహారం చేస్తున్నారు. సచివాలయాలు ధ్వంసం చేస్తున్నారు. యూనివర్సిటీలో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాలను కూడా వదలడం లేదు. ఏపీలో ఎల్లో కాండ చాలా భయానకంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఇంకా ప్రమాణ స్వీకారం చేయనే లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనే లేదు. ఈలోపే జరగాల్సిందంతా జరిగిపోతోంది. ఇందుకేనా ఈ కూటమిని గెలిపించుకుంది? ఇందుకేనా మేం ఓట్లేసింది అని సామాన్య ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. అసలేం జరుగుతోంది ఏపీలో? ఎవరి కనుసనల్లో ఎల్లో గ్యాంగ్ ఈ దాడులకు తెగించింది? ఈ దాడులు ఆపాలని అటు చంద్రబాబు గాని ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఏ ఒక్కరూ పిలుపునివ్వలేదు. పైగా వైఎస్ఆర్సీపీ కవ్వింపు చర్యలపై సంయమనంతో వ్యవహరించాలని చంద్రబాబు తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిజమే, సంయమనం పాటించాల్సిందే. ఇలాంటి దాడులు ఇలాంటి దౌర్జన్యాలు ఎవరూ కోరుకోరు. కానీ జరుగుతోందేంటో తెలుసా? వాస్తవమేంటో మీకు తెలుసా? తలలు పగలగొడుతోందెవరో మీకు తెలుసా? కత్తులతో విరుచుకుపడుతోందెవరో మీకు తెలుసా? విధ్వంసాలకు తెగబడుతోంది ఎవరో మీకు తెలుసా? వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై రాళ్లు కోడిగుడ్లతో దాడి చేస్తోందెవరో మీకు తెలుసా? చూడండి, కళ్ళప్పగించి చూడండి, వాస్తవమేంటో మీకే తెలుస్తుంది. ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లపై కొడాలి నాని, వల్లభనేని వంశీ వాళ్ళకి సంబంధించి ఆ ఇళ్లపై జరిగినటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలు చూపించండి. ఎవరు దాడులకు పాల్పడుతున్నారు? ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరు కత్తులతో స్వైర విహారం చేస్తున్నారు? ఎవరు రాళ్లతో విరుచుకుపడుతున్నారు? ఎవరు కోడిగుడ్లు విసురుతున్నారు? ఎవరు ఇటుకరాళ్లు తీసుకొచ్చి ఇళ్లపై విసురుతున్నారు? కర్రలతో విరుచుకుపడుతున్నారు? చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే, మనం ఎవరైనా అడిగామనుకో ఇప్పుడు టీడీపీ నాయకుల్ని, వాళ్ళంతా శాంతి కాముకులు, గాంధేయవాదులు, అహింసావాదులు అని చెప్తారు. సంయమనం ఎవరు పాటించాలి? ఎవరు దాడులు చేస్తున్నారు? ఎవరు రెచ్చగొడుతున్నారు? 2 రోజులుగా 3 రోజులుగా అటు కౌంటింగ్ పూర్తయింది, ఇటు అటాకింగ్ మొదలైంది. కౌంటింగ్ పూర్తయింది, అటాకింగ్ మొదలైంది. పోలీసులు కూడా ఉన్నారు అక్కడ. అయినా సరే ఏమాత్రం భయపడటం లేదు. ఎంత రక్షణైనా కల్పించండి, వాళ్ళు భయపడరు. రాళ్లు విసరడం చూడండి. వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్ల వద్ద టపాకాయలు పేల్చి, కోడిగుడ్లు విసిరి, రాళ్లు విసిరి వాహనాలు ధ్వంసం చేస్తున్నారు. పట్టించుకునే నాథుడు లేడు. వీళ్ళంతా శాంతి కాముకులట, వీరంతా గాంధేయవాదులట, వీరంతా అహింసావాదులట. చూడండి మరి, ఇది కనిపించిన వాహనాన్ని కనిపించినట్టు ధ్వంసం చేస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చేశారు మొత్తం. రాళ్ళు చూడండి, అక్కడ భద్రతా బలగాల్ని చూడండి. ఏ మాత్రం వెరపు, ఏ మాత్రం భయం, ఏ మాత్రం కూడా వాళ్ళలో కొంచెమైనా సరే ఇక మా ప్రభుత్వం వచ్చింది, మేమేం చేస్తామో చూడండి. తలలు పగలగొడతాం, కాళ్ళు విరిచేస్తాం, ఇళ్ళు ధ్వంసం చేస్తాం, వాహనాలు ధ్వంసం చేస్తాం, నట్టనడి వీధిలో పట్టపగలు కత్తులతో స్వైర విహారం చేస్తాం, డీజేలు పెట్టి కత్తులు చూపిస్తూ డాన్సులు చేస్తాం. ఎవరెవరి ఇళ్లపై దాడులు చేయాలో నేను చెబుతానని ఓ నాయకుడు అందరికి పబ్లిక్గా రౌడీ మూకను చుట్టుగా వేసుకుని నేను చెప్పిన వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయండి అని అంటున్నారు. అనంతపురంలో రాప్తాడులో ఇది ఇక్కడ జరుగుతోంది. మీరు చూస్తున్నారు కదా, ఒకటేమో కొడాలి నాని ఇంటిపైన జరిగినటువంటి దాడి, ఇంకొకటేమో ఇటు వల్లభనేని ఇంటిపైన జరిగినటువంటి దాడి. పోలీసులు పారిపోతున్నారు పాపం. ఏం చేస్తారు? మనం ఏమైనా మాట్లాడితే పోలీసులు చేష్టలుడికి చూస్తున్నారనో, పాపం వాళ్ళ వల్ల కాలేదనో అని అంటే మనపైన విరుచుకు పడతారు. మరి ఇవేమీ చేయకుండా మనం చెప్పగలిగింది ఏంటంటే, పోలీసులు కూడా భయంతో పరుగులు తీస్తున్నారు. అక్కడ సీన్ అయితే మాత్రం అదే కనిపిస్తోంది. అంతవరకు చెప్పగలం. ఇది నాయకుల ఇళ్లపై. ఇక రెండోది విశ్వవిద్యాలయాలు. విశ్వవిద్యాలయాలపైన దాడులేంటి సార్? మీరు చూస్తున్నారు కదా, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వీసీ శ్రీకాంత్ రెడ్డిపై. ఈ రైట్ సైడ్ ఏం మీరు చూస్తోంది అనంతపురం ఎస్కే యూనివర్సిటీ వీసీ హుస్సేన్ రెడ్డి. వీళ్ళిద్దరిపైన దాడులు. వెంటనే అక్కడ చంద్రబాబు ఫోటోలు ఏర్పాటు చేయాలి. జై చంద్రబాబును అరవాలట. ఎవరు చెప్పారు వీళ్ళకి?
విశ్వవిద్యాలయాలనే గౌరవం ఉందా? నేను ఆడియో మ్యూట్ చేసి మరీ వినిపిస్తున్నాను. ఎవరు వినలేని బూతులవి ఇక్కడ విశ్వవిద్యాలయంలో, ఎస్వి యూనివర్సిటీలో విసి శ్రీకాంత్ రెడ్డిపై ఆ మాటలు విరుచుకుపడుతున్నారు కదా, వారిని చూడండి. అక్కడ వచ్చే ప్రతి మాట ప్రతి బూతే, ప్రతి మాట ఒక బూతే. ఎవ్వరూ వినలేం, ఆ స్థాయిలో ఉన్నాయి. చూశారు కదా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. నాయకుల ఇళ్ళు కాదు, నడి రోడ్డు కాదు, వాహనాలు కావు, ఏవి దొరికితే అవి దాడులకు తెగబడిపోతున్నారు. రావణ కాష్టంలో రాష్ట్రాన్ని మార్చేస్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించలేదు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరగనే లేదు. ఏంటి దాడులు, ఏంటి దౌర్జన్యాలు? నేను నిన్న కూడా వేడుకున్నా, రెండు చేతులు జోడించే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ దాడులు ఆపండి అని ఒక్క పిలుపునివ్వండి సార్, రాష్ట్రం శాంతియుతంగా ఉంటుంది అని. వల్లభనేని వంశీ ఇంటిపై దాడికి పక్కా ప్లాన్తో ఏ రకంగా వచ్చారో ఆ దృశ్యాలు కూడా ఒక్కసారి చూపించండి. కర్రలు, కత్తులు, రాళ్ళు కార్లలో చూడండి. కర్రలున్నాయి, కత్తులున్నాయి, రాళ్ళున్నాయి. ఎవరయ్యా వీళ్ళంతా అంటే వాళ్ళని టీడీపీ నాయకుల్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారట. కాబట్టి టీడీపీ శాంతి కాముకులంతా సంయమనంతో ఉండాలట. ఈ గాంధేయవాదులంతా సంయమనంతో ఉన్నారట. ఇప్పుడు చూసాం కదా మనం గాంధేయవాదుల్ని, అహింసావాదుల్ని, శాంతి కాముకుల్ని. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారట. ఈ గాంధేయవాదులు, శాంతి కాముకులు, అహింసావాదులంతా సంయమనంతో ఉండాలట. ఇది దౌర్భాగ్యం. గాంధేయవాదిని ఒకరిని చూపిస్తాను. నూజివీడులో నట్టనడి వీధిలో పట్ట పగలు కత్తిలతో ఏ రకంగా దాడి చేశారో ఆ దృశ్యాలు కూడా ఒక్కసారి ప్రసారం చేయండి. ఎవరు సంయమనంతో ఉండాలి, ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు దాడులు చేస్తున్నారు? కౌన్సిలర్, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ని నట్టనడి వీధిలో పట్ట పగలు అందరూ చూస్తుండగా, బస్సులో జనం ఉన్నారు, రోడ్డుపై జనం ఉన్నారు, కత్తులతో ఏ విధంగా పొడుస్తున్నారో చూడండి. ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారు, ఎవరు సంయమనం కోల్పోతున్నారు, ఎవరు ప్రాణాలు కోల్పోతున్నారు, ఎవరు ఆస్తుల్ని కోల్పోతున్నారు, ఎవరు వాహనాల్ని కోల్పోతున్నారు? ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇటు కౌంటింగ్ పూర్తవడం, అటు అటాకింగ్ మొదలవ్వడం. ప్రజలు అడుగుతున్నారు, మేము ఇందుకోసం కాదు ఓట్లేసింది, మేము మంచి పాలన కోసం ఓట్లేసామని అంటున్నారు. మరి ఇక్కడ చూస్తే పరిస్థితి ఏమో భిన్నంగా కనిపిస్తోంది. అంతా తారుమారైపోయింది, ఎవరూ పట్టించుకోరు. అక్కడ కత్తులతో పొడుస్తుంటే పోలీసులు కూడా ఉన్నారు. మరి ఏమన్నా ప్రశ్నిస్తే మీ పైన కేసులు పెడతామంటారు. ఏం ప్రశ్నించకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు అది పరిస్థితి. కూర్చుందాం సార్, ఎన్ని దాడులు చేస్తారో చేయనివ్వాలి, ఎంతమందిని పొడుస్తారో పొడవనివ్వాలి, ఎంతమంది తలలు పగలగొడతారో పగలగొట్టనివ్వాలి, ఎన్ని వాహనాలు ధ్వంసం చేస్తారో ధ్వంసం చేసుకోనివ్వాలి, ఎవరి ఇళ్లపై దాడులకు తెగబడతారో పర్మిషన్ ఇచ్చేయాలి. ఇదేంది, ఎక్కడ రాజ్యం ఇది? ఒళ్ళు